ఎదురుగిదండి సమృద్ధి. ఈరోజు మా కుటుంబం అభివృద్ధి చెందకుండా లేక ఆర్థిక పరిస్థితుల్లో మనం వెనకబడుతున్నామంటే దేవుని సన్నిధిలో అమెరికా ప్రాంతంలో మన దైవజనులు ఎంత ప్రెసిడెంట్ అయినా సరే ఆదివారం వచ్చి కింద కూర్చుంటారంట వారు. దీనికి దీనికి స్తోత్రం కలిగిన గారు. ఎంత ప్రధానమైన సండే వచ్చిందంటే కింద కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటారంట. కారణం ఏంటి? వారికి తెలుసు సమృద్ధమైన ఆశీర్వాదం ఎక్కడుందంట, దేవుని సన్నిధిలో ఉందని. కాబట్టి దేవుని సన్నిధిలో సమృద్ధమైన దీవెన ఉన్నప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తామంటే ఈ రోజు ఎలా పోతే వచ్చేవారు వెళ్దామని మనం వాయిదాలు అనుకుంటా వాయిదాలు వేస్తూ ఉంటాం. అప్పుడే మన ఆశీర్వాదం మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ విశ్రాంతి రోజున మనం దేవాలయానికి రావాలి. ఎందుకంటే సమృద్ధమైన దేవుడు దీవించడానికి ఆయన వస్తున్న సమయంలో మనం ఏం చేస్తామంటే బ్రేక్ పెట్టేస్తూ ఉంటాం. ఎలాగా ప్రభు ఈ వారం ఆశీర్వాదం నాకు వద్దులే, నెక్స్ట్ వారం వస్తానంటాం. ఒకసారి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఒకసారి ఏం చేస్తామంటే ఎంత బాగోలేదు కదా అని చెప్పి మనం ఏం చేస్తాం, మనం వాయిదాలు వేస్తూ ఉంటాయి అనుకుంటూ ఉంటాం. కానీ ఏదైనప్పుడు కూడా మనకి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మనం పొందుకోవాలి, లేక సమృద్ధమైన ఒక దీవెన మన కుటుంబంలో ఉండాలి అంటే కనుక నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలే మొక్కల వలె ఉండాలి అంటే కనుక ఎక్కడుందంట? నీ సన్నిధిలోనే. అంటే సమృద్ధి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు దేవుడు సమృద్ధమైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలంటే కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే మనము ఆయన సన్నిధి మోసేవారిగా ఉండాలి. దీనికి స్తోత్రం కలుగుతుంది. ఆయన సన్నిధి మనం ఎలా మోసుకెళ్ళాలి అంటే ఆయన సన్నిధి మనం ఎక్కడ సంపాదించుకోవాలి అంటే కనుక దేవుని సన్నిధిలోనే ఉంటుంది. మరి ఆ సన్నిధి మనం అనుభవించే వారిగా ఉండాలి. ఆయన ప్రసన్నత మనం అనుభవించే వారిగా ఉండాలి. మరి సన్నిధిలో లేక సన్నిధిలో ఆయన ఏమి ఇస్తాడంటే ఆయన ప్రసన్నత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. అయితే కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాల్లో దేవుని ఏం చేస్తామంటే దేవా ఎందుకు నాకు కొంచెం ఈ కార్యాలు కొంచెం లేట్ అవుతున్నాయి, లేక ఎందుకు నాకు కుటుంబంలో ఈ ఆర్థిక పరిస్థితులు మారట్లేదు అంటే మన ప్రభు సన్నిధిలో యథార్థమైన జీవితం మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి మన మనస్సాక్షి చెప్తూ ఉంటాడు, నువ్వు పలానా నువ్వు చేస్తుంది, నువ్వు తప్పు, లేక నువ్వు చేస్తుంది ఇలాగే చేయి, అలా చేయని గద్దించినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని పెడసోని పెట్టేస్తాం అంటాం. అలా ఉండకూడదు. దానికి స్తోత్రం కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు పదే